హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చూస్తున్నాం. యెషయా 58:6. యెషయా 58:6. చదవండి ఎవరైనా. దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెలగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము ఆల్రెడీ నేను మీకు చెప్పి అన్నాను. ఏంటి అంటే అపవాది యొక్క కాడుల నుంచి ప్రజలను విడిపించడం అని మీకు చెప్పాను, అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా అపవాది బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. వారి మీద పాపం అనే బరువులు మోయబడి ఉన్నాయి. ఆ కాడులను బ్రేక్ చేయడానికి మనం ప్రార్థించవలసి ఉన్నదని ఈ 40 days ఉపవాస దినాలకి నేను ముందు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే చూడండి, మనం మోషేని తీసుకున్నట్లయితే మోషే ద్వారా దేవుడు ఐగుప్తీయుల చేతి నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించారు, అవునా కదా? ఆ ఫరో యొక్క చేతి కింద ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వపు కాడి నుంచి విడిపించడానికి దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి ఉన్నారు. అర్థమవుతుందా? అదేవిధంగా మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా ఒక మోషే ద్వారా దేవుడు ఆ యొక్క ఐగుప్తు రాజు యొక్క కాడులను, అంటే వాడు అపవాదితో సమానుడు, అంటే అపవాది, ఆ అపవాది బంధకాల నుంచి విడిపించి కనాను దేశం నడిపించేయడం మోషే. అట్టి రీతిగానే ప్రజలను మనం విడిపించవలసి ఉన్నది. ఆ యొక్క శాతాని కాడులను మనం బ్రేక్ చేయవలసి ఉన్నది. అర్థమవుతుందా? ప్రతి కాడిని మనం బంధించి ప్రార్థన చేయవలసి ఉన్నది. శాతాని కాడులు అంటే చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? మెయిన్ తల్లిదండ్రులు చేసిన పాపాలు, వాళ్ళు దేవుణ్ణి అనుసరించక వేరొక దాన్ని అనుసరించి వారు చేసిన అపరాధముల ప్రభావం చాలా పనిచేస్తుంది వ్యక్తుల మీద. అర్థమవుతుందా? వారి తల్లిదండ్రుల దోషాలు, వారు చేసిన పాపాలు, వారు దేవుని యొద్దకు వచ్చి కూడా చాలా మంది దేవుని నమ్ముకుంటూ కూడా ఇంకనూ ఆ అన్య దేవతలకి సంబంధించిన ఆ కాడులు చాలా ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం బ్రేక్ చేయవలసి ఉన్నది. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే దాని క్రింద చూద్దాం. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎక్కువ ఆత్మఫలాలు ఫలించే వారుగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మనం ఎలా ఉండాలంట? ఆయన ద్రాక్షవల్లి అయితే మనం తీగ వలె అల్లుకోవడమే కాదు కానీ ఫలించడి వారిగా ఉండాలి. ఫలింపని ప్రతి చెట్టును దేవుడు ఏం చేస్తానన్నాడు? నరికేస్తానన్నాడు. ఎందుకు ఫలించమంటున్నాడు? దేనికి ఫలించమంటున్నాడు? ఫలించిన వాళ్ళని తీసేయమనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఫలింపు చాలా అవసరం మనకి. అర్థమవుతుందా? ఒక శాతాన్ని కాడులు బ్రేక్ చేసేయడమే కాదు, మనం ఫలించడి వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఫలించాలి అంటే ఫలించడి వారికి ఈ లక్షణాలు ఉంటాయి. ఏంటంటే ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టే విధంగా, తర్వాత దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చుట అనేది కనబడుతుంది. దీనికి చూడండి, గలతీయులు రాసిన పత్రిక చూద్దాం. ఆత్మ ఫలాల గురించి అక్కడ ఉంటుంది. త్వరగా తీయండి. అయితే
ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. మెయిన్ సంఘస్థులందరూ కూడా అభిషేకం పొందుకొని అపవాదిని బంధించేసి అపవాది కాడులు బ్రేక్ చేసేస్తే ఒక్కటే సరిపోదు. మెయిన్ ఒక ఆత్మను సంపాదించాలంటే ఆత్మ ఫలాలు, మన దగ్గర ఫలాలు ఉండాలి అని దేవుడు మాట్లాడుతాడు. ఏముండాలి? ఫలాలు. అందులో ముఖ్యంగా దేవుడు ఏమంటాడంటే ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అందులో ప్రేమ చాలా ఇంపార్టెంట్. ప్రేమ ద్వారా మనం చాలా ఆత్మలను సంపాదిస్తామన్నమాట. హల్లెలూయా. ప్రేమ అనే ఫలం, అన్ని ఫలాలు ఉండాలి, ప్రేమ అనే ఫలం ముఖ్యమైన ఫలం. అయితే మనం మరి ముఖ్యంగా ఫలించడి వారిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఫలించాలి అంటే ఒక ఆమె ఒక కళ చెప్పింది, మీకు ఇంతకుముందు చెప్పాను, గుర్తుందో లేదో. ఆమె పరిచర్య దేవుడు అప్పగించాడు, కానీ ఆమె పరిచర్యలో నమ్మకంగా లేకుండా తను ఏం చేసేదంటే తన ఇష్టానుసారంగా జీవించేది. దేవుని పని కన్నా తన పని ఎక్కువ చేసుకునేది. అంటే తన మైండ్కి తనకి ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించేది. అలా ప్రవర్తించినప్పుడు ఆమెను దేవుడు తృణీకరించినట్లుగా కొన్ని కళలు, దర్శనాలు ఆమెకు చూపించాడు. అర్థం కాల. అయితే ఆమెకు చివరిగా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక ట్రేతో కొంతమంది ఆమె ఇంటి దగ్గరే ఆమె ఇంటి మూలన తలుపు ఇలా తీసి చూస్తే అక్కడ బొమ్మకి ధూపం వేసినట్టుగా ఉంది. బయట కొంతమంది ఎవరో బయట నుంచి ఇంత ట్రేలతో ఫలాలు తెచ్చారు. అంటే మామిడికాయ తెచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే వాళ్ళకి వీళ్ళు పట్టికలు ఫలాలు ఇస్తున్నారు. ఆమెకు ఆ కళ అర్థం కాక ఆమె గురించి నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమె ఎప్పుడో తప్పిపోయింది, దేవుని పరిచర్యకి అనర్హురాలని. అయితే ఆ కళ నాకు చెప్పింది. ఆ కళ నాకు చెప్పినప్పుడు నేను అన్నాను, ఇంట్లో ధూపం వేసిందంటే అది మీ హృదయానికి సూచన, అంటే మీ హృదయంలో ఇంకా ఉన్నాయి అనేది దేవుడు చూపిస్తున్నాడు. ఇక బయట ఫలాలు ఇస్తున్నారంటే వేరొకరు ఎవరో ఇస్తున్నారు అంటే ఫలాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీ దగ్గర లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలాలు తినడానికి రెడీగానే ఉన్నారు. ఎవరు వద్దంటారు ఫలాలు? అందరూ తింటారు ఫలాలు, కానీ మన దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? అంజూరపు చెట్టు దగ్గరికి యేసుప్రభువు వారు వెళ్ళినప్పుడు ఒక్క ఫలం కూడా లేదు, కానీ అంజూరపు చెట్టు ఎలా ఉందంట, అది కాచే టైం కాకపోయినా కాయలు ఉన్నట్టుగా అది చక్కగా పచ్చగా ఉందంట. అంటే భ్రమపరిచే విధంగా ఉంది. వెళ్ళి చూస్తే ఒక్క కాయ కూడా లేదు, కానీ ఇంకెప్పుడు కాయకుందువుగా కానీ దాన్ని శపించాడు దేవుడు. అర్థమవుతుందా? అలాగే చాలా మంది ఎలా ఉంటారంటే ఫలాలు కలిగిన వారిగా, అంటే దేవుని పరిచర్యకు మేము అర్హత కలిగిన వాళ్ళం అన్నట్టుగా ఉంటారు, కానీ పైకి వాళ్ళ హృదయాలు ఆ విధంగా ఉండవు. పైకి ఆమె ఒక వేషధారణ కలిగి ఉండేది, ఒక సేవకురాల్లాగా. ఇక పైన అంతా అలంకారం అలా చూపించేది, కానీ లోన ఫలాలు లేవు. ఆ ఫలాలు లేవన్న సంగతి ఆ దర్శనంలో దేవుడు చూపించాడు. ఆ కళ గురించి నేను అడిగాను, ప్రభా మరి ఫలాలు లేవంటున్నావు, వీళ్ళు ఇచ్చారు కదా ఫలాలు, మరి తన దగ్గర ఎందుకు లేవు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఫలం ఎప్పుడు ఉంటుంది అంటే సహవాసం చేయడంలో ఉంటుంది. అవునా కదా? ఫలం ఎప్పుడు ఉంటుంది? సహవాసం చేయడంలో ఉంటుంది. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారిలో ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు ఉన్న వారి దగ్గరికి ఆత్మలు వస్తారు. నువ్వు బంధించిన మెయిన్ నీ దగ్గర ఏముండాలంటే ఫలాలు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొన్న ఒక అమ్మాయి కథ చెప్పింది. ఆ అమ్మాయి అంట పని చేసిందంట తోటలోని. నాకు జీతం అడగడానికి వెళ్ళి తను అంటే ఫ్రూట్స్ అడుగుతుందంట. ఫ్రూట్స్ అడిగితే సరే నీకు ఫ్రూట్స్ ఇస్తాను, ఏం చేస్తావు అని అడిగితే ఆ సంఘానికి సంఘంలో అందరికీ పంచుతాను, మా కుటుంబస్తులకి ఇస్తాను, ఇంకా ఎవరెవరికో ఇస్తానని చెప్పిందంట. ఇంకో ఆమె కూడా ఆవిడతో పాటు వెళ్ళిందంట. ఆమె కూడా నాకు ఇవ్వరా అంటే, నీకు ఇస్తే నువ్వెవరికి ఇస్తావు అంటే మా ఇద్దరు పిల్లలకి ఇస్తానన్న. అయితే నీకు లేవు ఫలాలు పక్క తక్కువ అని ఈమెకైతే పుట్ట నిండా ఇచ్చాడు. ఎందుకు అంటే ఫలము అనేది ఇతరుల కోసం,
మన కోసం ఆశించడం కాదు, కానీ ఇతరుల కోసం ఫలం అనేది. అంటే ఒక్కొక్కరు వాళ్ళే మంచి వాళ్ళగా ఫీల్ అవుతారు, కానీ అది ఇతరులకి వెళ్ళదు. ఆ మంచితనం, ఆ ప్రేమ ఇతరులకి వెళ్ళదు, ఆ సాత్వికం ఇతరులకి వెళ్ళదు, వాళ్ళ వరకే ఉంటుంది. అటువంటి వారు ఫలించిన వ్యర్థం. అర్థమవుతుందా? కాబట్టి ఫలాలు ఎవరికి వెళ్ళాలి? ఇతరులకి వెళ్ళాలి. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పరిచర్లో ఫలాలు ఉన్న వాళ్ళ దగ్గరికే ఆత్మలు వస్తారు, కాచే చెట్టు దగ్గరికే తినడానికి మనుషులు వెళ్తారు. మన దగ్గర ఫలాలు ఉంటేనే మనుషులు వస్తారు, ఫలము లేకపోతే రారు. ఈ ఫలము ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటే, చూడండి, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటి, వస్త్రములకు వస్త్రములు ఇచ్చుటి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ప్రేమ ఉన్న చోట జరుగుతుంది. మెయిన్ పరిచర్య చేసే వాళ్ళకి ఏముండాలి అంటే ప్రేమ. ఏ ప్రేమ అంటే మనల్ని మనం ప్రేమించుకునే ప్రేమ కాదు, బీద వాళ్ళని, పాపపు స్థితిలో ఉన్న వాళ్ళని, ప్రజలు తృణీకరించిన వాళ్ళని ప్రేమించే హృదయం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ అనే ఫలము విస్తారమైన ఆత్మలు సంపాదిస్తుంది. హల్లెలూయా, అవునా కాదా? ప్రేమ, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అన్నిట్లోని ప్రేమ చాలా శ్రేష్టమైన ఫలం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిన్న నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, నా హృదయం అంతా నేను ఆత్మలో చాలా వేదన చెందుతున్నా. ఎందుకు అంటే ఏమో నాకు తెలియదు. నాకు ఏదో ఏసైకి దగ్గరగా ఉండాలి, నేనేదో దూరం అయిపోతున్నానేమో, కొంచెం గ్యాప్ వస్తుందేమో, ఆ ఫీలింగ్ అనుభవించాలి ఏసైతో. ఇంకా నేను ఏంటేంటో ఊహించుకుంటున్నా, ఏడుపు వస్తుంది. నేను అంటున్నా, ప్రభువా, సంఘస్థులు సాక్ష్యాలు కళలో చెప్తుంటే, నన్ను దేవుడు ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, నన్ను ఇలా ఆదరించాడు, అలా ఆదరించాడు అంటే అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. నేను అంటున్నాను, నన్ను కూడా అలా పట్టుకొని ఒక్కసారి నా కళలో లేదా నా దర్శనంలో ఆ స్పర్శ నాకు ఇవ్వచ్చు కదా అని ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నాను. అక్కడ ప్రేయర్కి వేరే చోటికి వెళ్ళవలసి వచ్చి సిద్ధపడిపోతున్నాను, ఇవి మాట్లాడేసుకుంటున్నాను, మనసులో వెళ్ళిపోయి కూర్చున్నాక అక్కడ మెసేజ్ అయిపోయాక ఒక అమ్మాయి యవనస్తురాలు నా వంకే చూస్తుంది. తన బుక్కులో ఇలా ఏంటి చాలా ఆనందంతో ఒప్పుపోయినట్టు అయిపోయి నా వంకే చూస్తుంది. నేను ఇంకా కంగారుగా వెళ్ళిపోతానని చూసి తన వంక చూశాను. అంటే మెసేజ్ చెప్పినంతసేపు నా వంకే చూస్తుంది, తన వంక చూసి నవ్వాను. యాక్చువల్గా నాలో చాలా దుఃఖం ఉంది ఆ సమయంలో. నవ్వితే అమ్మాయి కూడా కళ్ళతో కూడా నవ్వేస్తుంది. అమ్మాయి నవ్వేస్తే ఆ పాపకి ఎవరో పిల్లలు ఇచ్చేసారు. ప్రే చేయించుకోవాలనుకుంటుంది, కానీ ఆ పిల్లోడిని ఎత్తుకొని ఉండడం వల్ల చేత్తో పట్టుకొని నా దగ్గర రాలేకపోతుంది. ఏంటి నీ సంగతి అంటే, నాకు కావాలి ప్రేయర్ అని ఆ పిల్లోడిని ఇచ్చేసి నా దగ్గరికి వచ్చేసింది. ఏంటి విషయం అంటే, నాకు ఏడవాలనిపిస్తుంది అంది. నేను అలా ఉండిపోయాను. నేనేం అడుగుతున్నాను దేవుణ్ణి, నాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవాలనిపిస్తుంది, గట్టిగా పట్టుకోవాలనిపిస్తుంది ఆయన. ఈ ఫీలింగ్స్, అవే ఫీలింగ్స్ అమ్మాయి మాట్లాడుతుంది. నాకు ఏడవాలని ఒక గారంగా వచ్చి, నాకు ఏడవాలనిపిస్తుంది, మిమ్మల్ని పట్టుకోవాలి, నాకు ఏడవాలనిపిస్తుంది, మీకు ఏదో చెప్పుకోవాలనిపిస్తుంది అని వచ్చేసి ఏడ్చేస్తూ ఉంటే అమ్మాయిని పరిశుద్ధాత్ముడు అన్నాడు, గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవాలన్నాడు. అసలు ఆయన అనడం కాదు, నాలో నుంచి ఆ ఫీలింగ్స్ వచ్చేసాయి. నేను యేసు ప్రభువారిని ఎలా అనుకోన్నానో అక్కడ ఫీలింగ్స్ ఆ అమ్మాయితో నేను షేర్ చేసుకోవడం జరిగింది. అమ్మాయిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పట్టుకోవడం ఏంటి, నీలోనే నేనున్నాను, నీ ద్వారా నేను ఆ ఫలం అందిస్తున్నాను, మళ్ళీ నువ్వు కావాలంటావేంటి అని దేవుడు నాతో మాట్లాడాడండి. హల్లెలూయా. నీలోనే నేనున్నా, నీతోనే నేనున్నాను, నీ ద్వారా ఆ అమ్మాయికి ఆ ప్రేమను నేను చూపిస్తున్నాను, మళ్ళీ నువ్వంటావేంటి, నువ్వే ఆ ఫలాన్ని అందించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొన్న నేను అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలేఖ్య వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ చదువుతున్నప్పుడు నాలో ఒక విధమైన ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంది. నేను జస్ట్ ప్రేయర్ చేసేస్తాను, వచ్చేస్తాను. నేను అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వను, అంటే వచ్చేస్తాను త్వరగా చేసేసి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమను నాలో కుమ్మరించేశాడు. ఎందుకో నాకు తెలియదు.
నేను వెళ్ళి వాళ్ళ బ్రదర్ని కానీ వాళ్ళ సిస్టర్ని కానీ హక్ చేసేసుకుంటున్నాను, ఒక ప్రేమగా టచ్ చేస్తున్నాను. అది నేను కాదు, యాక్చువల్గా పరిశుద్ధాత్మదేవుడు. నేను బయటకు వచ్చి అనుకుంటున్నాను, ఎంత ప్రేమిస్తున్నాం వాళ్ళని. రీసెంట్గా వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళు అనుకోని ఉండొచ్చు, వాళ్ళ డాడీ అనుకున్నారంట కృతజ్ఞత కూడి పెడితే, ఎందుకు అమ్మ లేదుగా, అమ్మ ఏంటి అంటారు. ఆయన దేవుడు మనకి మేలు చేశాడు కదా అని తన ప్రేమ పెట్టించుకుంది. ఆ మాట నాకు మైండ్లో ఉంది, కానీ నాకు తెలియకుండానే నేను వాళ్ళు హత్తుకొని కౌగిలించుకోవడం జరిగింది. బయటకు వచ్చాక పరిశుధాత్మ దేవుడిని అడుగుతున్నా, ఏంటి ప్రభు ఇది అంటే, నేను వాళ్ళని అంత ప్రేమిస్తున్నాను అన్నమాట. చాలా ప్రేమిస్తున్నాడంట వాళ్ళని. ఇక్కడ వినయ్తో కూడా, వినయ్ అంటానంతే వచ్చేస్తాను. ఆ రోజు వినయ్తో మాట్లాడాను, వినయ్ నేను నిన్ను మర్చిపోలేదు, నువ్వు ఆ రోజు నన్ను చేయి పట్టుకొని మరి ఆ ఫ్లడ్స్ రోజు అక్క అనుకొని ఇలా చేయి పట్టుకొని అసలు ఇలాగే పట్టుకొని బయట దాకా తీసుకొచ్చాడు. ఆ రోజు పరిశుధాత్ముడు మాట్లాడాడు ఏమనంటే, అది అతను కాదు, నేను తీసుకొస్తాను నిన్ను. లోతుని ఎలాగ సొదొమ గొమొర పట్టణం నుంచి వాళ్ళు చేయి పట్టుకొని లాక్కొస్తారో నేను అలా తీసుకొచ్చాను అన్నాడు. ఆ రోజు నాకు వినయ్ బాగా గుర్తుండిపోయాడు. అదే మాట ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమనంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోలేదంట పరిశుధాత్మ దేవుడు అంటే. నేను వచ్చేసాను. నేను వచ్చాక తనతో దేవుడు చాలా అక్కది గుర్తుపెట్టుకుందా అని అది టచ్ ఫీల్ అయ్యాడు అబ్బాయి. ఎందుకు టచ్ ఫీల్ అయ్యాడంటే, అది నేను కాదు, పరిశుధాత్మ దేవుడు తాకాడు. ఎందుకంటే ఆ ఫీల్ అయ్యింది నేను కాదు, పరిశుధాత్మ దేవుడు. వాళ్ళలో ఫీల్ అయ్యింది, ఆ టచ్ అయింది పరిశుధాత్మ దేవుడు. అంటే పరిశుధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు కోరుకుంటావేంటి, నీలోనే నేను ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కోరుకుంటావేంటి, నీలో నేను లేనా, నీ ద్వారా నేను టచ్ చేయట్లేదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఫలాలు ఫలించాలి అంటే విశ్వాసం ఉంది, ఆశా నిగ్రహం ఉంది అనే కాదా. సాత్వికం అంటే నేను 100% చెప్పలేను. హల్లెలూయా. అయితే ఈ మధ్య నేను అనుభవిస్తున్న ఫలం ఏంటంటే ప్రేమ. అది నాకు ఓన్గా జరగట్లేదు. ఆ సమయానికి నన్ను ఆవరించడం నేను చూస్తున్నాను. ఆ ప్రేమ అనే ఫలం ఎవరిని చూసి ఆవరిస్తుందంటే, రక్షణ లేనివారు, నిత్యరాజ్యానికి వారసత్వం కలిగి లేని వారి మీద ఆ ప్రేమ నాలో ఉప్పొంగిపోతుంది. అది ఆ ఫలము నేను కలిగి ఉన్నాను, అది అనుభవిస్తున్నాను, అది ఇతరులకు ఇస్తున్నాను. ఈ టచ్ ఆత్మలు నడిపిస్తుంది. అయితే నేను ఇందాక ఒక అమ్మాయి కల్లో చెప్పాను, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే చాలు ఫ్రూట్స్ అంటే నువ్వు పక్కకు ఉండమని అందరికీ ఇస్తానన్న అమ్మాయికి గంపెడు ఫ్రూట్స్ ఇచ్చారు. అయితే ఈ అమ్మాయి 2 ఫలాలు అడిగిన అమ్మాయి ఏడుస్తూ ఆ పెద్ద ఆయన పాదాల దగ్గర ఉండిపోయిందంట, నాకు ఫ్రూట్స్ కావాలి, నాకు ఇవ్వు అని దేవుడిని అడిగితే ఆయన ఇచ్చాడంట. ఇస్తే ఆమె తీసుకొని వస్తున్నప్పుడు అంట చాలా బీద పిల్లలు, చిన్న పిల్లలు, రాయలు వేసుకొని చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద, చలి అంట పాపం, వాళ్ళకి ఏమీ లేదంట. ఆ పిల్లల్ని చూసి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఒక బుట్టలో తెచ్చుకుంది. ఆ బుట్టలో పళ్ళన్నీ కూడా ఇంటి దగ్గర ఒప్పేసి ఆ బుట్ట ఇలాగ చింపి వాళ్ళకి ఒక చూడండి ఇలా 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 తగిలించుకుంటారు కదా, అలా పెట్టిందంట. వాళ్ళకి పెట్టి వెళ్ళిపోయిందంట. వెళ్ళి అసలు వాళ్ళు బుట్టలో ఉన్నారా, సరిపోయారా, వాళ్ళకి సరిపోయిందా లేదా మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చి చూసేసరికి అక్కడ బుట్ట లేదంట. ఆ బుట్ట అంటే తాటాకులు దేంతో అల్లేరు, అలాంటిది ఒక పాకలాగా వేసుకున్నాడు. అందులో ఏ ఫ్రూట్స్ అయితే ఇచ్చున్నారో ఆయన ఒక బల్ల వేసుకొని ఈ పిల్లలకి ఏం చెప్తున్నారంట, సువార్త ప్రకటిస్తున్నారంట. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడాడు, ఈ ఫలము అనేది ఆ బీద వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి నడిపించబడ్డారు అంటే దేవుని యొద్దకు నడిపించబడ్డారు. హల్లెలూయా. మనము చేసే చూడండి, మనం ఇచ్చే అన్న ఆహారం పెట్టుట, వస్త్రములు ఇచ్చుట, అవునా కదా. చాలామంది డాక్టర్స్కి ఎక్కువ ఆత్మలు కదులుతారు. ఎందుకు అంటే వాళ్ళు ఆత్మల్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా లోపడతారు. డాక్టర్స్ పరిచర్య బాగుంటుంది, వాళ్ళు పరిచర్య చేస్తే ఈజీగా ఆత్మల్ని సంపాదిస్తారు అన్నది నేను విన్నాను.
ఒక ఆమె రిప్కా అని ఒక ఆమె ఉంటుంది మమ్మీ గారు చర్చ్లో. ఏజెన్సీ ప్రాంతం అంతా కదిలించింది. ఎలా కదిలించిందంటే ఆమె ఏఎన్ఎం నర్సు కింద వెళ్ళినప్పుడు మెడిసిన్ ఇచ్చేది, వెళ్ళి మెడిసిన్ ఇస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచి మమ్మీ గారిని తీసుకెళ్ళింది. అర్థమవుతుందా మీకు? మమ్మీ గారు వెళ్ళి ఏం చేసేవారు? వాళ్ళకి సువార్త ఎక్కలేదు, ఏకింది వాళ్ళకి చలిలో రగ్గులు కొనివ్వడం, మంచి బట్టలు లేక బట్టలు కొనివ్వడం, ఏజెన్సీ వాళ్ళకి బిర్యానీ అంటే ఏంటో తెలియదు, బిర్యానీ వండి పెట్టడం. మమ్మీ గారు అనేవారు, జ్యోతి నేను బయలుదేరిపోతున్నాను సికింద్రాబాద్ నుంచి, దేవుడు ఉదయమే మాట్లాడాడు, ఏంటమ్మా నువ్వు ఇక్కడే ఉండిపోయావు, మా పిల్లలు అక్కడ ఆకలేసి ఉన్నారు, వెళ్ళమ్మా త్వరగా పెట్టు అంటే అనుకొని అలా చూసేదాన్ని. అంత అలా చెప్తున్నాడు దేవుడు, ఎంత ప్రేమిస్తున్నాడు జ్యోతి వాళ్ళని, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అర్జెంటుగా బయలుదేరిపోమన్నాడంటే అలా ఆలకించేదాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? వాళ్ళని దేవుని యొద్దకి నడిపించింది ఏంటో తెలుసా? ప్రేమ. హల్లెలూయా. ఏమి నడిపించింది? ప్రేమ అనే ఫలము నడిపించింది. వెళ్తే త్వరగా వెళ్ళండి. హల్లెలూయా. ఏమి నడిపించింది? ప్రేమ నడిపించింది. ఆ ప్రేమ ఏజెన్సీ ప్రాంతాన్ని అంతటినీ కూడా కదిలించేసింది. మనం ప్రార్థన చేసేటప్పుడు అడగాలి, ఎవరికన్నా ఏమన్నా అవసరత కలిగి ఉంటే వారి అవసరత తీర్చేది మనం కనపరుచుకోవడానికో, మనల్ని చూపించుకోవడానికో, మన జాలి చూపించుకోవడానికో కాదు. అక్కడ వారందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపించే విధంగా మనం కదలాలి. ఆత్మ ఫలాలు లేకుండా ఆత్మలు కదలవు. ఆత్మ ఫలాలు లేని వారికి దేవుడు ఆత్మల్ని అప్పగించడు. రీసెంట్గా ఒక ఆమె దగ్గరికి వెళ్తున్నాను. ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, ముగ్గురే వస్తున్నారా, రావట్లేదు, కానీ వస్తున్నారు, చాలామంది ఆపేస్తున్నారు, ప్రార్థన చేయి అన్నారు. సరే, ఆమె కోసం మమ్మీ గారితో ఆవిడ కోసం నేను మమ్మీ గారితో డిస్కషన్ చేశాను. ఏంటి మమ్మీ గారి విషయం అంటే, మమ్మీ గారు అంటున్నారు ఆమె దగ్గర ప్రేమ అనే ఫలం ఉండదు అని. హల్లెలూయా. నేను అలా ఆశ్చర్యపోయాను. ప్రేమ అనే ఫలం ఉండదా అంటే, అవును, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది మనసులో పెట్టేసుకొని ఇంకా వాళ్ళని అవాయిడ్ చేయడం, దూరం పెట్టేయడం చేస్తారు. ఆవిడ దగ్గరికి రానవరు. క్షమించే మనసు ఎక్కువ ఉండాలి, ప్రేమించే మనసు ఎక్కువ ఉండాలి. ఆ మనసు లేక ఆత్మలను సంపాదించట్లేదు అని. ఈరోజు సీతన్నపేట వారు అందరూ మ్యాక్సిమం పరిచర్యకి సిద్ధపడే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు. అవునా? బ్రదర్ గారు బాగా చెప్తారు. హల్లెలూయా. పరిచర్యకి అర్థమవుతుందా? పరిచర్యకే మనకు ఉండవలసినవి మెయిన్ ప్రేమ అనే ఫలం చాలా అవసరం. ఫలాలు అన్నీ ఉండాలి, అందులో ప్రేమ అనే ఫలం చాలా చాలా అవసరం. ఈ ప్రేమ అనే ఫలమే అనేక ఆత్మలను మందిరానికి నడిపిస్తుంది. ఈ ఉపవాస దినాల్లో కాడులు ఒక్కటే కాదు మనం బ్రేక్ చేయవలసింది. మనం ఫలాలు ఫలించి అనేకులకు ఆ ఫలాలు పంచేవారుగా ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళకి ఏ ఫలం అవసరమో మనం ఆ ఫలాన్ని ఇచ్చేవారుగా మనం ఉండాలి. అన్న కదా, ఎవరికన్నా ఫలాలు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాం? ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు చేతికి ఏదో వస్తుంది ఇచ్చేస్తావా? మంచి ఫలం, అవునా, శ్రేష్టమైనది తీసి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ ఫలం అవసరం, ఒక్కొక్కరికి ఆదరణ అవసరం అవుతుంది, అవునా కదా, ఒక్కొక్కరికి అమౌంట్ అవసరం అవుతుంది, ఒక్కొక్కరికి వస్త్రాలు అవసరం అవుతాయి, అవునా కదా, ఒక్కొక్కరికి వాళ్ళతో మనం వెళ్ళే అవసరం వస్తుంది. ఏ అవసరమో ఆ ఫలం ఇచ్చి వారిని మనం ఓలిగి వెళ్ళకూడదు, మన ఫలాలు ఇవ్వకూడదు. అందులో మన ఫలాలు చాలా ఉంటాయి. మన ఫలాలు ఇస్తే అంతే. ఎవరి ఫలాలు ఇవ్వాలి? ఎవరు ఫలాలు తెచ్చుకున్నారు? తోట ఎవరిది? వాళ్ళు వెళ్ళి ఎవరి తోట? యేసయ్య తోట, అవునా కదా. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ఆ తోటలో ఫలాలు తెచ్చారు. ఎక్కడ ఫలాలు ఎవరిస్తారు? ఆయన ఇచ్చారు ఫలాలు. ఆయనతో ఉన్నప్పుడు ఫలిస్తాం. ఆ ఫలాలు ఇతరుల్లో జీవాన్ని కలుగజేస్తాయి, ఇతరులను దేవుని యొద్దకి నడిపిస్తాయి. కాబట్టి ఫలించడి కొమ్మగాను ఉండాలి, ఫలించడి వారిగా మీరు ఉండాలి. ఫలించని చెట్టును నరికి వేస్తాడు అంటే ఫలింపు చాలా అవసరం. మీలో ప్రేమ, సాత్వికం, ఆశా నిగ్రహం, అర్థమవుతుందా, విశ్వాసము, ఇంకా మంచితనము, దయాళుత్వము, దీర్ఘశాంతము, సమాధానము, సంతోషము, అవునే కదా. ఎప్పుడు ఏడుస్తూ ఉండకూడదు. ఎలా ఉండాలి?
సంతోషంగా ఉండాలి. ఇంకేముండాలి? మనలో ఏముండాలి? మన మంచితనమా? మంచివాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. మంచివాళ్ళు ఉన్నారు అంటే అది యేసుని కలిగి ఉన్న వాళ్ళే మంచివాళ్ళు. అవునే కదా? దయాళుత్వం మనకు ఉంటుందా? దయాళుత్వం ఏమో నాకైతే లేదు. హల్లెలూయా. నాకు అసలు ఉండదు. కంటికి కన్ను పంటికి పన్ను. కానీ దయ ఎవరు చూపించమంటున్నారు? హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు? దీర్ఘశాంతము అడగాలి దేవుడు. హల్లెలూయా. ఆ ఫలం కూడా ఆయన ఇస్తాడు. సమాధాన పడే ఉండాలి. ఎక్కువ మనం యుద్ధాలు చేసుకునే వాళ్ళుగా, గొడవలు ఆడుకునే వాళ్ళుగా ఉండకూడదు. విశ్వాసం ఒక ఫలం, సాత్వికం ఒక ఫలం, ఆశ నిగ్రహించుకోగలిగే మనసు ఉండాలి. ఈ ఫలాలు ఫలించాలని ప్రార్థన చేయాలి. నీలో ఆ ఫలాలు లేకపోతే నరికేస్తాడంట ఆ చెట్టుని. యోహాను సువార్త 10:19. అవునా లేదా? ఫలించిన చెట్టుని ఏం చేస్తాడు దేవుడు? నరికేస్తాడు. ఫలించాలి. నాలో ఫలింపని ప్రతి తీగని ఏం చేస్తాడు? తీసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఫలించేవారిగా ఉండాలి. దేవుల్లో మనం ఫలించాలని ప్రార్థన చేయాలి. ఫలించుట కొరకు కనిపెట్టుకోవాలి. విశ్వాసం లేదు అంటే ఆ ఫలం లేనట్టే నీ దగ్గర. మంచితనం అంటే నీ మంచితనం కాదు, దేవుని మంచితనం. హల్లెలూయా. ఈ ఫలాలు నువ్వు ఫలించుట కొరకు ప్రయాసపడాలి. ఈ ఫలాలు ఉన్నప్పుడే ఆత్మలు కదులుతారు. నేను ఎంత సువార్త చెప్పిన ఆత్మలు కదలట్లేదండి. నేను ఎంత ప్రార్థన చేసినా ఆత్మలు కదలట్లేదండి. నేను ఎన్ని దెయ్యాలు బంధించేసినా ఆత్మలు కదలట్లేదండి అంటే కదలరు. ఎందుకంటే ప్రేమకి శాతాను కూడా పారిపోవలసిందే. ప్రేమ దగ్గర ఈజీగా ఆత్మలో కదులుతారు. కాబట్టి ప్రేమించే మనసు ఎక్కువ కలిగి ఉండాలి. ఆ ఫలము చాలా ఇంపార్టెంట్. జాయిస్ మేరీ గారు చెప్పే ప్రతి వాక్యంలో కూడా ఆమె ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. నేను ఆమె గురించి దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభా ఆమెకు సంఘం అంతా విస్తరించడానికి గల కారణం ఏంటంటే, ఆమె దగ్గర ఉన్నది ఏంటంటే, నన్ను అడిగితే ప్రేమ ఫలం, విత్తే ఫలం. ఆమె ఎక్కువ విత్తుతారు. చాలామంది విత్తే కాదు, చాలా వెనక తీస్తారు, కానీ విత్తడం చాలా అవసరం. పరిచర్య నిమిత్తం నువ్వు ఎంత విత్తుతావో అంత ఆశీర్వాదింపబడతావు. ఇంకోటి, ఈ ఫలాలు ఎంత అభివృద్ధి చెందించుకొని ఇతరులకు ఇస్తారో అంతగా నువ్వు ఆశీర్వదింపబడతావు, అంతగా నువ్వు అభిషేకించబడతావు. హల్లెలూయా. నువ్వు ఎంతగా ఇతరులకు ఇస్తూ ఉంటావు, నువ్వు ఎంతగా ఆ ప్రేమను, ఆ విశ్వాసమును, ఆ దయాళుత్వం, ఆశా నిగ్రహం అనే ఫలాలను అందిస్తూ ఉంటావు, నీ విశ్వాసం ఇతరులకి కూడా వెళ్తుంది. నువ్వు విశ్వాసంతో నడుచుకుంటున్నప్పుడు అది కూడా చూసి ఇతరులు కూడా విశ్వాసంలో నడుచుకుంటారు. నీ మంచి, నీ ప్రేమ, నీ దయాళుత్వం వాళ్ళు కూడా కలిగి ఉంటారు. అది నువ్వు ఇతరులకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నువ్వు ఇంకా విస్తారంగా ఫలిస్తావు. ఫలించడం చాలా ముఖ్యమైన పని. ఫలించని దాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. తోటమాలితో చెప్తాడు కదా, తోటమాలి బతిమాలుతూ ఉంటాడు, అయ్యా ఈ సంవత్సరం చూడు, ఈ సంవత్సరం చూడంటే ఫలించని చెట్టుని నరికి వేయమంటాడు. మనం ఏం ఫలించక్కర్లేదు. మనం చర్చికి వెళ్తున్నాం, ప్రేర్ చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం, అయిపోయింది, మనది మనకే, మనది మన వరకే అనే జాబితా ఉండడానికి వీల్లేదు. మా ఇంటికి, మా ఇద్దరి పిల్లలకే ఫ్రూట్స్ తీసుకెళ్తానంటే పక్కకు తప్పుకోమన్నాడు దేవుడు. కాదు, మనం ఎవరి కోసం? ఇతరుల కోసం. మన ఫలాలు ఇతరులు తినే విధంగా మనం ఫలించాలి. ఈ ఫలింపు ఉన్న చోట పరిచర్య ఉంటుంది, ఆత్మలు కదులుతారు. నీలో ఫలాలు లేకుంటే ఏ ఫలము కోసం వస్తారు? కాచే చెట్టు దగ్గరికి కోసుకోవడానికి వెళ్తారు. కాయల చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. నీ దగ్గరికి ఆత్మలు రావట్లేదంటే కాస్తున్నావా? ఫలాలు ఉన్నాయా? ఏ ఫలం ఉంటే ఏమేం ఫలాలు ఉన్నాయి నీ దగ్గర? ఫస్ట్ దేవుడు ఫలించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలింపు అనేది పక్కన పెట్టేస్తున్నారు. ఫలింపు చాలా అవసరం. అందులో విత్తే ఫలింపు, ఇచ్చే ఫలింపు, అంటే ఇచ్చే ఫలం అంటే పేదలకు ఇచ్చేది, అవసరాల్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆత్మలను పరలోక రాజ్యం చేర్చారు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం అమౌంట్లో చాలా వరకు కూడా నాకు కొద్ది రోజుల వరకు నాకు అర్థమవలేదు. మొన్న దేవుడు నాకు క్లియర్గా మాట్లాడాడు. ఒక దశం భాగాలే కాదు, బేదలకి ఇచ్చే కూడా బేదలకి ఇచ్చే పక్కకు తీసేయాలి. నాకు అది ఎప్పుడో చూపించాడు కాక నాకు అర్థమవలే. నేను దశం భాగాలు అయితే తీసేక ఏదో అమౌంట్ ఉంటే ఈ అమౌంట్ ఏం చెయ్యాలి అని అడుగుతున్నానంట. అడుగుతుంటే ఒక ఆయన చెప్తున్నారంటే, వెళ్ళి ఆ రోడ్ సైడ్ వెళ్తున్న వాళ్ళకి ఇవ్వని దేవుడు మాట్లాడాడు.
నాకు అది ఎలా అర్థమైందంటే రోడ్ సైడ్ వెళ్తున్న వాళ్ళకి ఇమ్మంటున్నారని, అడుక్కునే వాళ్ళు ఎవరు అడిగినా డబ్బులు ఇస్తూ ఉంటాను. ఇంకా డెప్త్ చెప్పాడు దేవుడు. నేను అడుగుతున్నా, నాకు ఇంకా పరిచయం విస్తరించాలి, నాకు ఇంకా ఫలింపు ఎక్కువ కావాలి అంటే, మొన్న ఆత్మీయ తల్లి మాటల్లో నేను దశంభాగాలు తీసేస్తా, బీదలకి తీసేస్తా. అవునా, నాకే తెలియదు అని నేను తెలుసుకొని ఆ రోజు నుంచి నేను తీయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఎందుకంటే అవి కూడా ఆత్మలను రక్షణలోకి నడిపిస్తాయి. ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి అవసరం తీర్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దేవునితో తిరగడం జరుగుతుంది. మమ్మీ గారి పరిచర్య ఎక్కువ నిత్య విషయంలో జరుగుతుంది. ప్రేమ అనేది అర్థమవుతుందా? విశ్వాసంతో దేవుడి మీద విశ్వాసంతో ఆమె విత్తుతో పరిచర్య చేస్తుంది. పరిచర్య వచ్చేయాలి, మనకి విస్తారంగా ఆత్మలు కదిలిపోవాలి. నేను పెద్ద ఫలింపు చూసేయాలంటే నువ్వు ఫలించాలి, ఆ ఫలాలు ఇతరులకు వెళ్ళాలి, అందులో విత్తేది ఎక్కువ ఉండాలి. ప్రేమ ఉంటేనే విత్తుతాం. పేదవాళ్ళకి బట్టలు ఇవ్వాలన్నా, ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం. నిజమైన ఉపవాసం ఏంటో తెలుసా? నువ్వు తినేది ఆ పూటమా అనుకున్నది ఇతరులకు ఇవ్వాలి. చేస్తున్నావా? అంత టైం కూడా లేదు. బిజీ. జోక్ ఏంటంటే, ఏమో ఉన్నారేమో కానీ నా చుట్టూ మాత్రం ఆడలే మనకి వ్యక్తిలా ఉన్నారు. అది కొంచెం ఆలోచన రావట్లేదు. హల్లెలూయా. అడుక్కునే వాళ్ళు ఉండట్లేదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఎక్కువ. ఇస్తే బాగుండండి, బయటకు వచ్చి అడుక్కోలేక, ఇంట్లో ఉండి తిండి లేక ఉండలేక. అవునా కాదా? హల్లెలూయా. ఏదేమైనా మనం ఏదైతే తింటలేదో అది ఇతరులకి పెట్టాలి. ఈ యొక్క క్రిస్మస్ దినాలల్లా కూడా నువ్వు ప్రయాసపడవలసింది ఏంటంటే, ఏదో ఒక విధంగా ఒక ఆత్మని పట్టాలి అన్న గురి ఎక్కువ కలిగి ఉండాలి. ఆ గురి కలిగిన వాడు దేవుడికి కావాలి. ఏ విధము చేతనైనా నువ్వు చెడ్డదానివైపోతున్నావా, లేకపోతే నీకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందా, లేకపోతే నువ్వేమన్నా పోగొట్టుకుంటున్నావా, ఇవద్దు. ఓ పాట ఉంటుంది. ఏం పాట? ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే అని పాట ఉంటుంది. నీకిష్టమైనది కావాలి దేవునికి. ఆ పాటలోని ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే అని ఉంటుంది. అంటే నువ్వు ఒక పాపిని రక్షణలోకి నడిపించుట కొరకు నువ్వు మరణించునంతగా అవసరం మాది. అటువంటి వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. అర్థమవుతుందా? క్రీస్తుని ప్రకటించు. ఒక ఆత్మను పట్టుటయందు నీ ప్రయాస ఉంటుందే, అది చూస్తాడు దేవుడు. నీ నిరంతర ప్రయాస అయిపోవాలి. అటువంటి వారి మీద ఆయన కనుదృష్టి కదా, ఆయన సన్నిధి ఆవరించేస్తాడు. అటువంటి వారి పాదములు దేవునికి సుందరములు, అటువంటి స్త్రీలు గొప్ప సైన్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఏ విధంగా అయినా ఒక ఆత్మను పట్టాలి, ఆత్మకి సువార్త చెప్పాలి, వారిని రక్షణలోకి నడిపించాలన్న నీ తాపత్రయం హృదయంలో ఉంటుంది. అది దేవుడు చూస్తున్నాడు. ఆ తాపత్రయం ఉన్న వాళ్ళు త్వరగా ఆత్మని కదిలించాలంటే ఫలింపు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలించేది వారిగా ఉండాలి. ఫలించాలంటే దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసంలో నువ్వు ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఫలించాలి. నువ్వు ఆత్మను సంపాదించాలంటే, ఆత్మను సంపాదించాలన్న తీవ్రత ఉంటే సరిపోదు. ఆత్మను సంపాదించాలంటే వాళ్ళు నీ యొద్దకు రావాలంటే నీ దగ్గర ఫలాలు ఉండాలి. నీలో ఫలాలు ఉండాలంటే ఆయనతో సహవాసం ఉండాలి. ఆయనతో సహవాసం ఉండాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉండాలి. ఆయన సహవాసంలో నిన్ను నడిపిస్తాడు. ఆయనకు వచ్చిన జ్ఞానము, వివేచన, దేని కొరకు ప్రార్థనలు అడగాలి, దేని కొరకు మొరపెట్టాలి, ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలి, ప్రతిదీ కూడా ఆయనే లీడ్ చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి మనం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఫలించడి వారిగా ఉండాలి. నీ యొద్ద ఫలాలు లేకపోతే ఆత్మలు నీ యొద్దకి రావాలి. ఫలాలు లేనిది తీసివేయబడుతుంది భూమి మీద. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరు ఎలా పోతే నాకెందుకు కాదు. నువ్వు పెట్టేది, నువ్వు ఇస్తున్నది బట్టి వాళ్ళ ఆత్మలు పట్టబడాలి. అంతగా వారి మీద గురి నిలపాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు.
చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకోవాలి.